నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ గరిమా అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఏబీ వింగ్ 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టి న్యాయస్థానాన్ని పేలుస్తామని కోర్టు అఫీషియల్ మెయిల్ ఐడికి ఆదివారం గుర్తు తెలియని అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. సోమవారం ఉదయం కోర్టు కార్యాలయానికి వచ్చిన సిబ్బంది బాంబు బెదిరింపు మెయిల్ గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డాగ్ బాంబ్ స్క్వాడ్ తదితర బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకొని కోర్టు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీ చేపట్టాయి. కాగా కోర్టులో న్యాయవాదులు కక్షిదారులు భయాందోళనకు లోనయ్యారు. కాగా జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు సందేశం రావడం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సిరిసిల్ల సాయికృష్ణ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన సత్కార మహోత్సవం కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథులుగా, వైస్ చైర్మన్ సందీప్ మరియు కౌన్సిలర్ సభ్యులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ సభ్యుల్ని ఇలా సన్మానించడం పట్ల వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్మానం ద్వారా పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాపై మరింత పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆశీస్సులతో 3వ వార్డు ప్రజల అండదండలతో మరియు కౌన్సిలర్ సభ్యుల సహకారంతో నేను రెండవసారి మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించానని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కౌన్సిలర్ సభ్యులు కల్లూరి రేణుకారాజు, ఆడెప్ చంద్రకళ ప్రభాకర్, ఆకుల స్వప్న, కృష్ణ ధార్నం, అరుణ, లక్ష్మీనారాయణ, దొంతవేణి, కళ్యాణి, అశోక్రావు, బోల్గం వైష్ణవి, నాగరాజు, మామిడాల మహేష్, ఎలుక వెంకటేశం, లింగంపల్లి గంగరాజు, బుర్రా మల్లికార్జున్, నెల్లుట్ల నరేష్, గెంట్యాల శ్యామల శ్రీనివాస్, బత్తుల రమేష్, ఊరకొండ లక్ష్మీరాజు, రిక్కమల్లె రజితా సంపత్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరి ప్రభాకర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి కలెక్టర్ ఆర్జీలు స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు. మొత్తం 167 ఆర్జీలు రాగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 62, గృహ నిర్మాణ శాఖకు 28, డిఆర్డీఓకు 19, జిల్లా పంచాయతీ కార్యాలయం 9, ఉపాధి కల్పన అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి 5 చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 4, జిల్లా విద్యాధికారి, జిల్లా వైద్యాధికారి, జిల్లా సంక్షేమ శాఖ, నీటిపారుదల శాఖ, సెస్ ఎండీకి 3 చొప్పున, జిల్లా పౌర సరఫరాల శాఖ, మైనింగ్ శాఖ అధికారి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం లీడ్ బ్యాంక్ మేనేజర్కు 2 చొప్పున, మత్స్యశాఖ అధికారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి, ఈడీఎం, ఏఈఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, సబ్ రిజిస్టర్ సిరిసిల్లకు 1 చొప్పున వచ్చాయి. వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించి పద్మశాలీలను, నేతన్నలను ఘోరంగా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. సిరిసిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేత రంగానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడ్డ కార్మికులను ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. రైతన్నల తర్వాత సమాజంలో నేతన్నలే ముఖ్యమని గుర్తించిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత రంగానికి ఏకంగా 1200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఉపాధి కల్పిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బడ్జెట్ను కేవలం 258 కోట్లకు కుదించి నేతన్నలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. తాము ఏడాదంతా పని కల్పిస్తే ప్రస్తుతం ప్రభుత్వం పని కల్పించడంలో విఫలమై సిరిసిల్లాలోని కార్మికులను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, గెంట్యాల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్, మ్యానం రవి, దార్నం లక్ష్మీనారాయణ, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఒక ఆసామికి ఒక సేటుకు 86 రూపాయలు షూటింగ్ ఇచ్చే కూలిని ఈరోజు 62 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత, కూలి ఉల్టా దించే ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 54 రూపాయలు ఉన్న కూలిని ఇలా 32 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ది. ఖచ్చితంగా కార్మికుడు ఆసామి బతకలేని స్థితిలో కొమ్మన లెక్క పొగబెడుతున్నట్టు దీన్ని బట్టి పద్మశాలీలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా పద్మశాలీలు ఖచ్చితంగా చేనేత కార్మికులే కావచ్చు, పద్మశాలే కావచ్చు, నువ్వు బడ్జెట్ కేటాయించడాన్నే విపక్షత చూపించినట్టు ఇలా 6 గ్యారెంటీలు అయితే ఏ విధానంగా మోసం చేస్తున్నావో ఆ విధానం కాకుండా ఉల్టా మీకు పెట్టమని చెప్పి ఇలా బడ్జెట్ను 258 కోట్లు పెట్టి ఇలా ప్రజలను మోసం చేస్తున్నట్టు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి నేతన్నలకు పూర్తిగా అర్థమైపోయింది. రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా మీరు చెప్పినా కానీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో చేస్తున్న అభినందన ర్యాలీ, కృతజ్ఞత ర్యాలీ ఎలా ఉందో ఈ ప్రభుత్వం రేపు ఇందిరా పార్క్లో నిరసన ర్యాలీలు, నిరాహార దీక్ష ర్యాలీలు, ధర్నాలు దిగేందుకు కూడా వాళ్ళందరూ ఈ రంగం తయారవుతుందని నాకు తెలిసినా కూడా ఈ బడ్జెట్ తక్కువ చేయడం వల్ల ఎంతమందిని చంపుతారనుకుంటారు. ఈ రంగం పట్ల ఆకర్షణ లేదా, ఈ వర్గం ప్రజల మీద ప్రేమ లేదా, మేము ఈ ప్లాట్ఫామ్ మీదకి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రంగం లోపల వాళ్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవనీయ కేసీఆర్ గారు 50 సంవత్సరాలకే పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా చేస్తే ఆ నేతన్న కుటుంబాల నుంచి ఆ చనిపోయిన వాళ్లకు వితంతులకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితితో ఉన్నది. వాళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా అంటే ఇప్పటికిప్పుడు ప్రజలలో ఒకవేళ ఎన్నికలు వస్తే తప్పకుండా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజల సంక్షేమాన్ని, అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వమే రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాలలో, వార్డులలో, ప్రతి మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ఉందో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన మాట ఎస్టీలకు ఇచ్చింది, మైనార్టీ వర్గాలకు ఇచ్చింది. అట్లాగే ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా అమలయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి దగ్గర కూడా ప్రజలకు హామీలను నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. ఇలా శాసనసభ పక్షం కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కూడా సిరిసిల్ల పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గాంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మా నర్సగౌడ్ మరియు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని, సీనియర్ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రగతిశీల ఆలోచనలతో ప్రేరణ పొందుతూ గ్రామస్థాయి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులందరూ కలిసి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అనుభవం ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తూ వారికి పార్టీ తరపున గంభీరావుపేట వంటి మండలాలు పూర్తిగా వెనుకబడిపోయాయని, దీనికి గత పాలకులే బాధ్యులని అన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని, రైతులు, బలహీన వర్గాలు, కార్మికులు అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో
పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి మంత్రి వారి నాయకత్వంలో, అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లాలో చూపినటువంటి ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము ఈ అభివృద్ధి బాటలో నడిచి రాబోయే రోజుల్లో ఒక ఆదర్శ మండలం, ఆదర్శ కాన్స్టిట్యున్సీగా మేము తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి మన నూతనంగా చేరినటువంటి మల్లుగారి పద్మ గారికి కానివ్వండి, మల్లుగారి నర్సగౌడ్ గారికి కానివ్వండి, అదేవిధంగా వార్డు నెంబర్ 16, వార్డు నెంబర్ 17 వారితో పాటు వేరే ముఖ్య నాయకులు, వాళ్ళ అనుచరులు పార్టీలో చేరిన వాళ్ళకు మళ్ళొకసారి హార్ట్ఫుల్గా వాళ్ళకు వెల్కమ్ చేసుకుంటూ మాతో పాటు మా కుటుంబ సభ్యులుగా వాళ్ళకు భావించి రాబోయే రోజుల్లో పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు పొజిషన్స్తో పాటు రాబోయే రోజుల్లో పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి పీసీసీ ప్రెసిడెంట్ గారికి కల్పించి వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళకు ఖచ్చితంగా ఈక్వల్ వాళ్ళకు ఆపర్చునిటీ పార్టీలో ప్రభుత్వంలో కల్పిస్తామని వాళ్ళకి హామీ ఇస్తూ అందరికీ మళ్ళొక కార్యక్రమం గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి అందరినీ మిగతా కార్యకర్తలను తర్వాత ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు అయ్యో మేము కూడా చేరుతున్నాను అనుకున్నటువంటి వాళ్ళు మీతో పాటు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ గ్రామంలో ఒక కార్యక్రమము మండల స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఇతర గ్రామాల నుంచి కానీ తర్వాత అక్కడ స్థానికంగా కానీ వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి నేను అభివృద్ధులు తర్వాత నర్సయ్య గారిని వాళ్ళందరినీ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అలా రావాలని చెప్పి నేను కోరుతూ చెప్తాం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అభివృద్ధి గురించి చర్చ చేయమని చెప్పి అసెంబ్లీకి రమ్మని మాట్లాడమని చెప్తే సభానాయకుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసినా కూడా ప్రతిపక్ష నాయకుడు సభకు రాడు. తర్వాత ఇక్కడ సిరిసిల్ల నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుడు ఇవాళ మరి ఆయన రాష్ట్రానికి నాయకుడు, రేపు కాబోయే నాయకుడు అయినా కాకుండా అసలు కేసీఆర్ ఉన్నాడా లేదా అనేటువంటి తెలియని విధంగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ అభివృద్ధి గురించి ఏం చేస్తున్నారో ఏమో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని పరిశుభ్రత, నీటి సమస్య, ఇంకుడు గుంతలు, డ్రైనేజీ వ్యవస్థ, ప్లాస్టిక్ నిషేధం మొదలగు వాటిపై శిక్షణ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారని పీఏసీఎస్ మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరితో కలిసి మాట్లాడారు. 2 ఏళ్ల నుంచి రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు సకల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. రైతు బీమా విషయంలో ఎల్ఐసి ప్రీమియం చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. యూరియా కోసం తెచ్చిన ఫర్టిలైజర్ యాప్తో నిరక్షరాస్యులు యూరియా దొరక్క అరిగోస పడుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ అని చెప్పి అరాకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి దాన్ని కూడా తుంగలో తొక్కారని మండిపడ్డారు. వరుస కృష్ణ హరి మాట్లాడుతూ ప్రభుత్వం మారి 2.5 ఏళ్లు గడిచినా పేద ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీల ఊసే లేకుండా అమలు చేయమనే సంకేతం ఇచ్చారని విమర్శించారు. ప్రవేశపెట్టిన పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సొంత లాభం చేకూర్చేవిగా చూసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సర్పంచ్లు ఎన్గందుల నరసింహులు, అజ్మీరా తిరుపతి నాయక్, అజ్మీరా రాజు నాయక్, ఉప సర్పంచ్లు బందారపు బాలరెడ్డి, మందాటి రాము, నాయకులు ఎడ్ల సందీప్, మురళీమోహన్, బట్టురాజు, రాజు నాయక్, సుధాకర్ రావు, అందే సురేష్, గుండాడి వెంకటరెడ్డి, పందిర్ల పరశురాములు, జుబేర్ లింగాల సందీప్ తదితరులు ఉన్నారు. మరి దయచేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందా, మరి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా, మరి మీరు ఆలోచన చేసుకొని మరి ఈ రాష్ట్ర రైతాంగానికి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ రైతాంగానికి సరిపడా యూరియా నిల్వలు ఉంటాయని ఎప్పుడెప్పుడు ప్రకటనలు చేస్తారో, యూరియా నిల్వలు ఉన్నాయా లేదా మాకైతే అర్థమవుతలేదు. కానీ వచ్చినటువంటి యూరియాను మరి రైతులు కోసపడే ఏడ్చే విధంగా మరి ఇలాగా ఒక యాప్ను పెట్టి పంపిణీ చేయడం దురదృష్టకరం. మరి దీంట్లో ఒక సరళ పద్ధతి తీసుకొచ్చి రైతులకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు వారికి సరిపడా యూరియాను అందించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రైతు రుణమాఫీని పెట్టి మరి అరకూరగా ఆ రైతు రుణమాఫీని పూర్తి చేసి మేము పూర్తి చేసినామని చెప్పుకోవడం మరి సిగ్గుచేటని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానో ఆ 2 లక్షల రుణమాఫీ చేసే వరకు కూడా మరి ఈ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క
హామీని నెరవేర్చేవాడు కూడా తప్పకుండా రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాం. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాబోయే రోజుల్లో కూడా మరి రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే రైతుల పక్షాన ఉండి ధర్నాలు రాస్తారోకలు చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తూ చూసుకోండి 2 లక్షల రుణమాఫీ గొప్ప, ఇవన్నీ కూడా గెలవడానికి ప్రయత్నాలు. 420 హామీలు ఇచ్చి 420 అసలు వాస్తవానికి ఏమంటే 420 ఆ 420 హామీలతో చెప్పి గొప్పగా ఇప్పుడు ప్రభుత్వం పరిపాలిస్తున్న గొప్ప చెప్పుకోవడం కరెక్ట్ కాదు. మేమందరం కూడా దీనికి నిరసిస్తూ మీరందరూ కూడా ఈ ప్రవేశపెట్టిన రైతాంగానికి మంచి జరగాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు ఇప్పటికే బోనస్ తమ్ముడు చెప్పాడు, బోనస్ విషయంలో రైతాంగం కోసం అన్నీ కూడా తమ్ముడు స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మాకు కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, పెన్షన్స్, స్కూటీలు, బోనస్ అంటే ఇప్పటికీ మీరు వచ్చి 5 పంటలు పండాయి, ఒక్క పంటకేశారు బోనస్. 6వ సంవత్సరం నడుస్తుంది, 6వ పంట అంటే 3 పంటలకు మీరు రైతు భరోసా ఇచ్చారు, 3 పంటలకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నిటి కూడా మీరు ఇచ్చేదాకా మేము కూడా వాస్తవానికి ఇట్లే మాట్లాడుతుంటాం, ఇట్లే ప్రెస్ మీట్ పెట్టాం, మీకు మిమ్మల్ని అందరూ కూడా అంటగడతాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి మేలు చేసే పనులు చేయాల్సిందే కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పట్టణ యూత్ విభాగం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నా పనులు మాత్రం గడప దాటం లేదని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను మరోసారి నిరాశకు గురిచేసిందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు అదనంగా మరో 3 గ్యారెంటీలు ఉన్నప్పటికీ ఆ అదనపు హామీలు కూడా పూర్తిగా అమలు కావటం లేదని అన్నారు. ఈ పరిస్థితిలో అసలు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయో ప్రభుత్వానికే తెలియదని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. 27 నెలల్లో కేవలం 15,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇవ్వటం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని అన్నారు. అలాగే గత బడ్జెట్లో కేటాయించినటువంటి రైతు భరోసా నిధులు కూడా పూర్తి స్థాయిలో అవి నిధులు కేటాయించని దుస్థితిలో ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మూసీ సరోవర్ ప్రాజెక్టు అంటూ ఈ రోజున మరొకసారి పేద ప్రజల గొంతు నొక్కే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అసలు మూసీ ప్రక్షాళన, అసలు మూసీ నదిలో కాలుష్యాలు ఎక్కడ కలుస్తున్నాయి, ఈ మురుగునీరు ఎక్కడి నుంచి వస్తుంది, మరి దాన్ని చూసుకొని మరి దాన్ని నివారణ చర్యలు ఏంటో మొదట ఏర్పాటు చేసి తర్వాత ఈ పేద ప్రజల ఇల్లు కానీ ఇంకా వేరే విషయాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి. కానీ ఈ రోజున మొట్టమొదటినే ఈ పేద ప్రజల ఇల్లు కూల్చేసి పేద ప్రజలను కూడా గొంతు నొక్కుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటు వేసిన పాపానికి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో భారత విద్యార్థి ఫెడరేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేష్లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన మహనీయులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లని అన్నారు. వారి పోరాట స్ఫూర్తితో నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేసి విద్యా, ఉపాధి హక్కులను సాధించుకోవాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని, భగత్ సింగ్ బాటలోనే రాజ్గురు, సుఖ్దేవ్లు పయనించారని అన్నారు. భగత్ సింగ్ కుటుంబ నేపథ్యం చిన్నప్పటి నుండి స్వాతంత్ర్య పోరాటంలో ఉన్నందున భగత్ సింగ్ చిన్నతనం నుంచే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్, శ్రీరాముల సంజన, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి రమణ, ఐద్వా కార్యదర్శి విమల, ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, సతీష్, శివ, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో రాజ్గురు, భగత్ సింగ్, సుఖ్దేవ్ల వర్ధంతి కార్యక్రమాన్ని ఈ 2 జిల్లా కమిటీ పక్షాన ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేశ స్వతంత్రం కోసం ఏ రకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ఏ రకంగా దేశం కోసం పోరాడారో అదే ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎదుర్కొన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన యువత
ప్రశ్నించాలి, వాటిపైన చైతన్యం చేయాలని ఈరోజు వారికి నివాళులర్పిస్తూ వారికి ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకొని వారి చిత్రపటాలకు పూలమాలేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి దేశ స్వాతంత్రోద్యమంలో ఈ ముగ్గురి పాత్ర కూడా చాలా కీలకమైనది. మరి అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల చిన్న ప్రాయంలోనే మరి భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం మరి ఉరి కొయ్యాలను సైతం ముద్దన్నటువంటి మహనీయులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ఇంకులాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదం ఉందో ఆ నినాదంతో ఎంతో మంది దేశంలో ఉన్నటువంటి యువతను ఏకం చేసి మరి భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది మన ఆకాంక్ష. మరి దానికోసం యావత్తు యువత మొత్తం కూడా ముందుకు రావాలని చెప్పేసి మరి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి మరి ఎదురటి నిలబడినటువంటి మహనీయుడు మరి భగత్ సింగ్ అని చెప్పుకోవచ్చు. మరి భగత్ సింగ్ తో పాటు భగత్ సింగ్ ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నా మరి రాజ్గురు, సుఖదేవ్ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఉండి మరి వారి సహారా ఇండియాలో ప్రజలు జమ చేసుకున్న డబ్బులను తిరిగి వెంటనే ప్రభుత్వం ప్రజలకు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమృతాలాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సహారా ఇండియా యజమాని పేరు సుబ్రతారాయ్. ఆయన వేలాది కోట్ల రూపాయలు ప్రజల నుండి ఎక్కువ మిత్తి ఆశ చూపి వసూలు చేశాడని, సహారా కంపెనీ ఒక్కొక్కరు 50,000 నుండి 10 లక్షల వరకు జమ చేసిన వారు ఉన్నారని, సిరిసిల్లాలో సుమారు వేలాది మందిగా ఉన్నారని అంచనా. వీరందరూ సహారాను నమ్మి మోసపోయారని, భవిష్యత్తులో బిడ్డ పెళ్లికో ఇంటి నిర్మాణానికి ఉపయోగపడతాయని నమ్ముకొని ఉన్న వారిని సహారా నట్టేట ముంచిందని ఎంతోమంది ఆవేదన చెందుతున్నారని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో సహారా డబ్బుల కోసం దశల వారీగా పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే మంగళవారం ఆర్డీఓకి వినతిపత్రం అందించడం జరుగుతుందని, సహారా బాధితులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. డబ్బులు కట్టిన కార్మికులు ఉన్నారు, వారందరూ రేపు ప్రొద్దున ఉదయం 10 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరు వినతి పత్రం ఇవ్వడానికి మీరందరూ సహకరించి ఈ డబ్బులనైతే ఏవైతే ప్రభుత్వం దగ్గర ఉన్నాయో ఆ డబ్బులు మనము ఏ విధంగా రావాలన్నా ఆ దిశగా మనం అడుగులేయడానికి సిపిఎం పార్టీగా ముందు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని మీ దగ్గర ఉన్న రిసిప్ట్లు, మీ దగ్గర ఏమేమి కట్టిన డబ్బులు ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసుకొని, ఆధారాలు తీసుకొని, మీరు మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు అవి తీసుకొని ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా కార్మికులందరికీ, ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అమిత్ షా ఆధీనంలో ఉన్నట్టు సమాచారం ఉంది. మరి ఆయనే ఒక రాజ్యాంగబద్ధంగా ఒక వ్యవస్థకు మన రాజ్యానికి హోంమంత్రి ఉన్నటువంటి ఆయనే మరి ఆయన ఆధీనంలో ఉంటే మరి దాన్ని వెంటనే ఆస్తులను అమ్మేసి మరి దానికి సంబంధించిన ప్రజల సొమ్మును ప్రజలకు అప్పచెప్పే బాధ్యత తీసుకోవాలి. కానీ ఏంటి గడుచున్నా కూడా దాన్ని వాళ్ళకి అప్పచెప్పకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి ఆ ప్రజల ఆస్తులకు సంబంధించింది వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి అమిత్ షా గారు వెంటనే వాళ్ళకు సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళకి రావాల్సింది అది వెంటనే ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపై దశల వారీగా పోరాటాలు నిర్వహించేందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతా ఉంది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటిగా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సహారా సంస్థలో ఎవరైతే డబ్బులు జమ చేసారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రేపు ఉదయం 10 గంటలకు అందరూ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పట్టుకొని మీ రిసిప్ట్లు ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.